ఈ ప్రపంచ దేశాలలో ఒకటే ఒక సమాధి తెరవబడింది. ఆ సమాధే నజరేయుడైన యేసు ప్రభుది. ఆమెన్, హల్లెలూయా. ఆ సమాధియే నజరేయుడైన యేసు ప్రభువుది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు, ఆయన మరణమును జయించిన దేవుడు. ఎంతోమంది మరణాన్ని జయించినారని అంటుంటారు. నాకైతే తెలియదు వాళ్ళు జయించినారో లేదో, నాకైతే తెలియదు. కానీ ఒకటైతే నాకు తెలుసు, ఒకటైతే మన కన్నుల ఎదుట ప్రదర్శింపబడుతూ ఉంది, ఒక సత్యం. ఆ సత్యం ఏంటంటే, యెరూషలేము ప్రాంతములో యేసయ్య సమాధి, ఆయన సమాధి మీద మూయబడిన రాయి దొరలింపబడింది. అందులో యేసయ్య పాతిపెట్టిన దేహం లేదు, ఆయన సజీవుడుగా లేచినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు చూసినారు సార్? ఆయన లేచింది ఎవరు చూసినారు? ఆయన లేచిన తర్వాత దాదాపు 40 రోజులు, ఎన్ని రోజులు? 40 రోజులు అందరికీ కనబరుచుకున్నాడంట. తన శిష్యులకు కనబరుచుకున్నాడంట. ఆయనతో పాటు సజీవునిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు వెంబడించిన కొంతమంది స్త్రీలకు కనబరుచుకున్నాడంట. ఒకేసారి 500 మందికి కనబరుచుకున్నాడంట. ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు అనేక మందికి ఆయన కనబరుచుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? నేను సజీవుడనని, ఆయన సజీవుడని